అంటే ట్విస్ట్ల మీద ట్విస్ట్ ఉంటాయి అంట. అంటే నీ నిజ స్వరూపం తెలుస్తుంది, నీకు సహకరించిన నా గురించి తెలుస్తుంది, హీరో గారి మంచితనం గురించి తెలుస్తుంది. అంటే ఇప్పటికి అంటే ఆ సినిమా నేను చూశాను సార్, ఇప్పుడు ఈ సినిమా కూడా నేను చేశాను సార్. అసలు ఇందులో మీకు కళ్ళు ఉన్నాయా లేవా చూడండి, అది తెలుసుకోవడానికి 17th ప్లీజ్ అదొక్కటి సార్. మనం సినిమా కోసం ఒక్కొక్కటి ఇప్పుడు ఈ తన ఆటో నేర్చుకునేది నేను నేర్చుకున్నాను, మీరు బ్లైండ్ గా చేస్తున్నా అన్నప్పుడు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా అంటే లైఫ్ లో నటించారా? అస్సలు ఏం చేయలేదు. షూటింగ్ కూడా స్టార్ట్ అయిందంటే నేను దుబాయ్ లో బేస్బాల్ షూటింగ్ అవుతుంటే వీళ్ళు వచ్చేసి చిన్న సాంగ్ వరకు ఫస్ట్ షాట్ అసలు ఏంటి క్లైమాక్స్ ఇలాంటి హోంవర్క్ చేయలేదు, ఇంక స్టార్ట్ చేయాలంటే పర్లేదు కాబట్టి అలా ఫ్లో లేదు అంతే. అప్పుడు రియల్ గా ఉన్న బ్లైండ్ వాళ్ళని తలుచుకున్నారా మీరు? వాళ్ళు ఎలా ఏం తలుచుకోలేదు, జస్ట్ ఆ క్యారెక్టర్లు పోయి తీసాం అంతే అంతే. దేవుడు శక్తి ఇచ్చి అంతే ఆ దేవుడి వల్ల. అండ్ పియానో కూడా ప్లే చేయాలి కదా, ఒక 15 minutes కి ట్యూన్ పట్టేశారు. ట్యూన్ పట్టి అంటే ప్లే చేస్తారన్నా బేసికలీ? ఏం రాదు, నేర్చుకుందాం అనుకున్నాం కానీ నా షూటింగ్ లో చెక్ రంగ్ అవుతున్న బ్యాక్ టు బ్యాక్, నాకు టైం లేదు. మా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, సాంగ్ కుట్టాలి, పియానో ఎవరో వచ్చి చెప్పారు, బాగా చాలా బాగా చేశాను. అన్ని పక్కన పెడితే పిల్లితో మీకు ఉన్నటువంటి నాకు పిల్లంటే బేసికలీ నాకు చిరాకు, నాకు పిల్లలు అంటే నాకు చిరాకు. దాన్ని ఎక్కువ ఉంటుంది నాకు చిరాకు అంటే ఎందుకు నాకు ఇష్టం లేదు, బట్ దాన్ని ఎత్తుకోవాలి ముట్టుకోవాలి నాకు అసలు లోపలంతా కనపడని క్యారెక్టర్ బాగా యాక్ట్ చేశారు. అదే గుడ్డోడు యాక్ట్ చేయాలి, మళ్ళీ దాని చిరాకు వస్తూ ఉంటది. అండ్ ఎప్పుడు షార్ట్ పెట్టి యాక్షన్ అంటే అది పారిపోతుంది. అదొకటి పాప మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దాన్ని పట్టుకొచ్చే పనిలో ఉండే. లాస్ట్ ప్రమోషనల్ సాంగ్ లో కూడా ఈయన పట్టుకుంటాడు కదా, అప్పుడు మాకు కూడా మస్తు భయం అయింది పిల్లితో. అంటే నాకు ఒక 2 పిల్లులతో పాటు ఇంకో 3వ పిల్లని పట్టుకుని పెద్ద అలవాటు అయిపోయింది కదా. కానీ ప్రమోషనల్ సాంగ్స్ అంటే నేను ఇప్పటివరకు అన్ని సినిమాలు చేశా, నా మీద సాంగ్ పెట్టడం ఇది ఫస్ట్. ఎట్ ద సేమ్ టైం నాకు బాగా బ్లాక్స్ బాగా నచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నా. 12th సాంగ్ రిలీజ్. అది ఖచ్చితంగా, ఎందుకంటే అది కూడా బాగా నచ్చుద్ది అందరికి. ఆ సాంగ్ విల్ బి వెరీ వెరీ బిగ్. ఇప్పుడు మన 3వ సాంగ్ రిలీజ్ అయ్యాక కథలో నడుస్తున్న పాట ఉన్నట్టున్నది అని ఒక్కొక్కరు కామెంట్స్ పెడుతుంటే, సో కనెక్టింగ్ అంటే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీగా ఉందని మాత్రం అర్థం. అందుకు చాలా పాజిటివ్ టాక్ ఉందన్న, అందరూ చాలా మంచి హిట్ కావాలి, నితిన్ మంచి హిట్ రావాలి అని చెప్పి కోరుకుంటారు. 17th వస్తుంది కాబట్టి డెఫినెట్లీ విల్ గెట్ గుడ్ రెస్పాన్స్. మంగిలి నువ్వు చెప్పు. బేసికలీ మీ మంచితనం కూడా నిజం, అవునా కదా? అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి ఎక్కువ మాట్లాడకుండా. కృతి ఉంటది త్యాగరాజ స్వామి గారిది, సమయానికి తగు మాటలాడేనే అని కృతి ఉంటది. సో ఎంత సమయంలో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి అసలు ఎక్కువ ఒక మాటలో చెప్పండి నాకు ఆపోజిట్. నీకు ఆపోజిట్ కరెక్ట్. నువ్వు సమయానికి ఎక్కువ మాట్లాడేవాడు అంతే కదా.